ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. అక్కడ తాజా వివరాలు మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల రద్దీ మూడో రోజు కొనసాగుతుంది. వర్షం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా భక్తులైతే క్యూ లైన్లలో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మన విజువల్స్ లో కూడా చూడవచ్చు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలైతే దేవదేవుణ్ణి దర్శించుకుంటున్నారు. అయితే ఉదయం 6 గంటల నుంచి కూడా భక్తులకి దర్శనానికి అవకాశం ఉండడంతో ఉదయం నుంచి కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. అయితే వర్షం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ దేవదేవుని తమ ఫోటోల్లో బంధించుకోవాలని చూస్తున్నారు. ఫోటో ఇవ్వడం ఇక్కడ విజువల్స్ లో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరి చేతుల్లో ఆ గణపయ్యని తమ ఫోన్లను బంధించుకోవాలని పోటీ పడుతున్నారు. సో ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్న ఈ బొజ్జ గణపయ్య ఈ మొదటి రోజు నుంచి కూడా భక్తుల రద్దీ అయితే అధికంగానే ఉంది. దీనికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తారు. సో వర్షం వచ్చినా సరే అయితే మొదటి రోజు నుంచి కూడా వర్షం తాకిడి అయితే ఎక్కువగానే ఉంది. సో ఈ రోజు కూడా ఆ వర్షం కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా దీనికి తగ్గట్టుగానే అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నిర్వాహకులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇక్కడ ఎమర్జెన్సీగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం కానీ అయితే క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఎప్పటికప్పుడు సజావుగా దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోయేలాగా అయితే ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని పంపించేస్తున్నారు. సుమారుగా 600 మంది సిబ్బంది అయితే ఈ బందోబస్తులో పోలీస్ సిబ్బంది అయితే ఈ బందోబస్తులో ఉన్నారు. సో ఇప్పటి వరకైతే ఈ 3 రోజుల్లో ఇప్పటివరకైతే సజావుగా చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ ఖైరతాబాద్ గణేశుడి వద్ద అయితే విశ్వశాంతి మహాశక్తి గణపతి దర్శనం అయితే కొనసాగుతూనే ఉంది. మరో 6 రోజులు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగింది. ఇక వారాంతాల్లో నార్మల్ డేస్ లో 1 నుంచి 2 లక్షల మంది ప్రజలు ఈ దేవదేవుని దర్శించుకుంటే వారాంతాల్లో మాత్రం ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. 3 నుంచి 5 లక్షల వరకు కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రేపు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సో సాయంత్రం అయితే ఇక్కడ ప్రాంతాల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హుస్సేన్ సాగర్ టూరిస్ట్ ప్రాంతం కావడంతో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి గణపయ్యని చూసుకొని వెళ్దామని వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో ఇక్కడ దేవదేవుని దర్శించుకొని ఆ తర్వాత హుస్సేన్ సాగర్ చుట్టూతో వెళ్ళి అక్కడ టూరిస్ట్ ప్రాంతాలను కూడా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే జనాలు సాయంత్రం వేళలో కిక్కిరిసిపోయి ఉంటారని చెప్పవచ్చు. సో ఇప్పటికైతే 5 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే రద్దీ అయితే మరింత పెరిగింది. సో సమయం గడుపుతున్న కొద్ది కూడా ఇక్కడ రద్దీ అయితే ఎక్కువగా మారుతుంది. మరీ ముఖ్యంగా ఉదయం వేళలో కంటే సాయంత్రం వేళలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. సో భక్తుల రద్దీ అయితే ఖైరతాబాద్ గణేశుడి వద్ద మాత్రం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటూ చాలా బిజీగా ఉంటున్నారు. సో ప్రతిరోజు ఒక కార్యక్రమంతో ఒక భిన్నమైన కార్యక్రమంతో అయితే ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. సో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఖైరతాబాద్ గణేశుడి దర్శనం అయితే భక్తులకు కొనసాగుతుంది. ఇప్పటికి బ్యారికేడ్లలో ఈ క్యూ లైన్లలో అయితే భక్తులకి ఎక్కించిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం ఇంకా నైట్ అయ్యే కొద్ది అయితే పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. భక్తులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.